వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే నేను కిచెన్ కౌంటర్ టాప్కి షీట్ ఆర్డర్ పెట్టాను అని చాలా వ్లాగ్స్లో చెప్తున్నారు కదండి. ఇవాళ వేసేస్తాను, రేపు వేసేస్తాను అని కూడా చెప్పాను, కానీ ఏ వ్లాగ్లోని వేసినట్టు మీకు చూపించలేదు కదా. ఇవాళ అయితే కన్ఫర్మ్ అంటే ఇదిగోండి రెడీగా తెచ్చుకున్నాను వేసేద్దామని. ఇది ఆర్డర్ పెట్టి నేను 3 months అయింది. చూస్తున్నారు కదా, కలరు బ్లాక్ కలర్ కూడా చాలా బాగుంది. అంటే వేసాక ఇంకా తెలుస్తుందిలేండి, చూడడానికి అయితే చాలా బాగుంది కలరు. దీని కాస్ట్ వచ్చి 600 పడింది నాకు. చూడాలి కిచెన్ కౌంటర్ టాప్ అంతా వస్తుందో లేదో చూడాలి. ఒకవేళ ఇంకా మిగిలితే పర్వాలేదు, మరి మిగలకపోయినా పర్వాలేదు లేండి. కిచెన్ కౌంటర్ టాప్ కరెక్ట్గా వచ్చేస్తే చాలు. ఇప్పుడైతే నేను మా అమ్మాయి వేస్తాము. వేసేటప్పుడు కూడా వ్లాగ్ చేసి చూపిస్తాను మీకు. బాయ్. చూస్తారు కదా, కౌంటర్ టాప్కి కవర్ ఆర్డర్ పెట్టాను కదండి, అది వేయడం స్టార్ట్ చేసాము. మేము ఇందులో చేసిన మిస్టేక్స్ నేను లాస్ట్ ఎండింగ్లో చెప్పానండి. మీరు ఒకసారి నీట్గా గమనించండి, మేము చేసిన మిస్టేక్స్ ఏంటి అన్నది మీకు తెలుస్తుంది. స్టార్టింగ్లో మా అమ్మాయి చిన్నది ఇలా కట్ చేస్తుంది అనమాట. కట్ చేసేది మొత్తం కట్ చేసి ఉంటే వేరేగా ఉందను, స్టార్టింగ్లో చిన్నది కట్ చేసింది. చిన్నదే కదా అని మేము అలా తీసుకుంటూ వచ్చామన్నమాట. అంటే వేసుకుంటూ వచ్చేస్తే అది కూడా అలా చివరి కటింగ్ అయిపోతూ వచ్చింది. మీకు అక్కడ నేను చూపించినప్పుడు అర్థమవుతుందిలేండి నేను చేసిన మిస్టేక్ ఏంటి అన్నది. పాపం మా బంగారు తల్లి చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. చూడడానికి పని ఈజీగా అనిపిస్తుంది, కానీ నేను కూడా వేసేటప్పుడు అలాగే అనుకున్నానులేండి, చాలా ఈజీ తొందరగానే అయిపోతుంది అనుకున్నాను. కానీ అది మన కౌంటర్ టాప్కి తగ్గ సెట్ చేసి వేసుకోవడం అంటే చాలా కష్టం. టైం కూడా చాలా ఎక్కువ పట్టేసింది. దానికి తోడు మా అమ్మాయికి రేపటి నుంచి ఎగ్జామ్స్. పాపం తనేమో కంగారు పడుతుంది, నేను మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాలి మమ్మీ అని. అయినా కూడా నేను రిక్వెస్ట్ చేసి పాపం తొందరగా వేసేద్దాం రా అంటే సరే మమ్మీ అని చెప్పి పాపం నాతో పాటే తను కూడా వేసింది. అది వేయడానికి మేము ఎంత కష్టపడ్డామో అది వేసిన తర్వాత కౌంటర్ టాప్ని చూసి అంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇక్కడ మా అమ్మాయి చూస్తున్నారా ఎంత హైట్ ఉందో. చాలామంది ఇంటర్ డిగ్రీయా అని అడుగుతారు మా అమ్మాయిని. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక చూపించాను కదా మీకు ఇది వేసేటప్పుడు. ఇది వేయడమేమో కానీ నేను మా అమ్మాయి చాలా అంటే చాలా కష్టపడ్డాను. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఇలా అతకడానికి ముందే కట్ చేసేసాము. అసలు అది కట్ చేయకుండా ఉండవలసింది. అది కట్ చేయడం వల్ల ఇది ఇలా వేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇది కూడా ఇలా కటింగ్ అయిపోతూ వచ్చేసింది. దానివల్ల ఇక్కడ ఎక్స్ట్రా జాయింట్లు పడ్డాయి. ఇక్కడ కూడా మేము చిన్న మిస్టేక్ చేసాం, దానివల్ల కొంచెం నీట్గా రాలేదు. ఎలా ఉంది మీరే చెప్పండి, బాగుందా బాగాలేదా అన్నది. ఇది ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు వచ్చేసి నెక్స్ట్ టైం ఇంకా కొంచెం మంచిది కొనుక్కోవాలి. కొనుక్కుని సారీ ఇంకొంచెం బాగా వేయడానికి ట్రై చేయాలి. ఇంకోటి ఏంటంటే నేను ఇది తీసుకుని 3 months అయిపోయింది కదండి. దానివల్ల దాని అడుగున ఉంటుంది కదా కవరు, అది ఇలా లాగేటప్పుడు సగం వస్తుంది, సగం దానికి ఉండిపోతుంది. మీరు ఎప్పుడు నాలా మిస్టేక్ చేయకండి. ఇది ఎప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే అప్పుడు వెంటనే వేసేసుకోండి. అస్సలు అలా 1 month ముందు 2 month ముందు మాత్రం అసలు ఆర్డర్ పెట్టకండి. అలా పెట్టి నేను సగం మిస్టేక్ చేశాను. అప్పుడే వేసేవలసింది, ఏంటి అలా బతికించాను. ఏదేమైతే ఎలా ఉందో చెప్పండి. నా మాటలు చూస్తేనే తెలుస్తుంది. ఇది వేసి మేము అంత తలిసిపోయాము. ఒక పెద్ద కొండ ఎక్కన్నా దిగొచ్చు. ఇది ఇది వేయడం కూడా ఒక టాలెంట్ ఉండాలి. ఒక పక్క మా అమ్మాయికి ఎగ్జామ్స్, తను చదువుకోవాలి, అదో హడావిడి. ఆ టెన్షన్ ఈ టెన్షన్లో వేసాము. బాగుందా బాగాలేదో చెప్పండి. ఇలా మొత్తం ఇంకోటి చెప్తానండి, మా అమ్మాయి ఒక పెద్ద పని చేసింది. మొన్న ఆయిల్ బాటిల్స్ ఆర్డర్ పెట్టుకున్నాను కదండి, స్ప్రే మోడల్ అని ఆర్డర్ పెట్టాను కదా, అది అప్పుడు పైకి పంపేసింది మా అమ్మాయి, పగలగొట్టేసింది. నాకు ఎంత బాధ అనిపించిందో. ఫస్ట్ నేను ఇష్టంగా కొనుక్కున్నది స్ప్రే మోడల్ ఆయిల్ బాటిలే. అనుకోండి అవి 2 మిగిలితే అవి 2 అక్కడ పెట్టాను. ఇవైనా ఎన్ని రోజులు ఉంటాయో. నా చేత్తో వాడినంతసేపు బాగానే ఉంటాయిలేండి, మరి వీళ్ళు ఏమన్నా ముట్టుకుంటే అవి కూడా అవుతాయేమో. మీరు గాజు కొనుక్కుంటే మాత్రం ఆయిల్ బాటిల్స్ ఇంట్లో పిల్లలు మా అమ్మాయి పెద్ద అమ్మాయి లేండి, అయినా పగలగొట్టేసింది దానికి. మా అమ్మాయికి కొంచెం కంగారు ఎక్కువ, నేను కంగారులో పగలగొట్టేసింది. ఇప్పటికీ బాగా చేస్తుంది. పగలగొట్టి 2 days అయింది రండి, 2-3 days అయింది అది పగలగొట్టేసి. అవి 2 ఉంటే అలా పెట్టాను. ఇంకా అది పోగానే నాకు మూడాఫ్ అయిపోయి గాజు ఇంకా ఆర్డర్ పెట్టకూడదు అనిపించేసింది నాకు. జాగ్రత్తగా వాడుకుంటే పర్వాలేదు, కానీ ఇంకా లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఇది ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి. బాయ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.